హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, నా పేరు జశ్వంత్. మీరు గనుక ఈ ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక, మనం ఈ ఛానల్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ మీద ఉన్న మిత్స్‌ని బర్స్ట్ చేసి బ్రేక్ డౌన్ చేస్తూ క్లియర్‌గా మాట్లాడుకుంటాం. సో, ఇఫ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, బేసిక్‌గా ఈరోజు ఇది పోస్ట్ జిమ్ వీడియో. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు జిమ్‌కెళ్ళైతే వచ్చేసాం. అండ్ ఈరోజు మనం చేసిన వర్కౌట్ అనేది నేను మీకు ఈ వీడియో తర్వాత ప్లే చేసి చూపిస్తాను. బేసికల్లీ వి హ్యాడ్ స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అయితే చేసాం. స్క్వాట్స్‌లో ఆల్మోస్ట్ ఆహ్, 100 కిలోస్ అండ్ డెడ్ లిఫ్ట్స్ వచ్చేసి ఒక 120 కిలోస్ చేసాం. సో, యాహ్! ఇప్పుడే ఇంటికొచ్చేసాం. ఫ్రెష్ అయ్యి అంతా పనులు చేసుకొని, సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విత్ యూ. సో, బేసికల్లీ మనం ఎంతసేపు నేను మీలో చాలా మందితో మాట్లాడుతున్నాను. మీలో ఎవరైనా రెగ్యులర్ జిమ్ గోయర్స్ ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటది. సో, ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ మీ డైట్ అనేది మీ బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎంత ఇంపార్టెంట్ అని. సో, అట్ ద సేమ్ టైమ్ ఇలాగే మన పేరెంట్స్‌కి కూడా ఈ డైట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మన పేరెంట్స్‌లో చాలామంది ఆల్మోస్ట్ 50 నుంచి ఆల్మోస్ట్ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి, నేను వాళ్ళని అడ్రెస్ చేస్తా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో, బేసికల్లీ ఏం లేదండి. మన పేరెంట్స్ ఎవరైతే ఈ 50 క్రాస్ చేసారో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఏజ్ ప్రకారంగా వస్తాయి. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ ఒంట్లో ఉన్న మజిల్ మాస్ డిక్రీజ్ అయిపోయి బోన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటది. సో, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ మనకి కొంచెం మజిల్ మాస్ అనేది కావాలి. ఇది దేనివల్ల వస్తది అంటే నేను ఒక 7 సింపుల్ స్టెప్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో, ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ మీల్స్ అండి. మీరు మీ డైట్‌లో ప్రోటీన్ రిచ్ మీల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ రిచ్ అంటే ఏమి లేదు బేసికల్లీ మీరు తినే ఫుడ్స్‌లో ప్రోటీన్ యాడ్ చేసుకోగలిగితే లెట్స్ సే చికెన్ గానీ, మన బీన్స్ గానీ, చీప్ సోర్స్ వచ్చేసి ఫిష్ గానీ, లీన్ మీట్ గానీ ఇది ఏదైనా గానీ ప్రోటీన్ కిందకే వస్తది. సో, ఇక్కడ టిప్ ఏంటంటే అట్‌లీస్ట్ యాడ్ 20-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యువర్ మీల్ సో దట్ మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇట్లాంటి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావు. హార్ట్ డిసీజెస్ గానీ, డయాబెటీస్ గానీ ఇట్లాంటికి సంబంధించిన ఎలాంటి డిసీజెస్ అయితే రావు. సో, బేసికల్లీ మీరు మీ పనులు చేసుకోవడానికి కూడా ఈ మజిల్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థాట్ టూ మనం 30 దాటినాక మన ఒంట్లో మజిల్ మాస్ అనేది అకార్డింగ్‌లీ స్లో అయిపోతూ ఉంటది. సో, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ థాట్ వి నీడ్ టు ఈట్ హై ప్రోటీన్ రిచ్ మీల్స్. మీ పిల్లలకే కాదు మీరు కూడా ప్రోటీన్ మీల్స్ అనేవి తీసుకోవడం చాలా మస్ట్ అండ్ షుడ్ థింగ్. సో, యాహ్! సో, అలాగే చెప్పినట్టు మన ఈ బీన్స్ గానీ, అట్ ద సేమ్ టైమ్ ఈ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తే ఏంటంటే, ఈ కాటేజ్ చీజ్ గానీ, దీనికి సంబంధించి ఇట్లా ఈ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ ఏం వాడినా గానీ అది మీకు మంచిదే అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేనిచ్చే చిన్న టిప్ ఏంటి అంటే, ఇంక్లూడ్ యువర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఏంటంటే, అట్‌లీస్ట్ ట్రై టు ఈట్ మీరు పెద్దవాళ్ళు ఏం చేయాలంటే, ఫిష్ ఎక్కువగా తింటారు కాబట్టి, మీ డైట్‌లో అట్‌లీస్ట్ 2 నుంచి లేదా 3 రోజులు ఫిష్ తినేలాగా చూసుకోండి. ఎందుకంటే అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ దొరుకుతది దాంట్లో. సో, యాహ్! అండ్ సెకండ్ పాయింటొచ్చేసి ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రోటీన్ ఎంత తింటున్నారో ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్ మీ డైట్‌లో. సో, మీరు గనక 50 దాటి ఉండి ఉంటే గనక మీరు టార్గెట్ చేయాల్సిన టోటల్ అమౌంటొచ్చేసి ఫైబర్ 21-30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మీరు హిట్ చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ దానికి మీరు తినాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ బీన్స్‌లో గూడా ఆల్మోస్ట్ ఫైబర్ ఉంటుంది. ఆహ్, వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్, కలర్డ్ వెజిటబుల్స్, స్పినాచ్ ఇంకా ఈ ఈ రకంగా కూరగాయలన్నీ తీసుకున్నా ఏ ప్రాబ్లమ్ లేదు. సో, యాహ్! సెకండ్ టిప్పొచ్చేసి బేసికల్లీ ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్‌ని గూడా ఇంక్లూడ్ జేసుకోవాలి మీ డైట్‌లో. సో, ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే ఇక్కడ బేసిక్‌గా వెన్ కంపేర్ టు వైట్ రైస్, బ్రౌన్ రైస్‌లో కొంచెం ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటది గాబట్టి ఆహ్, మీరు తినగలిగితే గనక నేను చెప్తున్నాను బ్రౌన్ రైస్ తినటం లేదా ఓట్స్ తినటం లేపోతే ఇంకా కీన్వా వీటిల్లో గూడా ఎక్కువ ఫైబర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌లో కూడా మనకి ఎక్కువ ఈ ఫైబర్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూకంబర్ ఇంకా చాలా రకాల వెజిటబుల్స్‌లో ఈ ఫైబర్ అనేది ఉంటది. క్యారెట్స్ అండ్ అలాగే క్యూకంబర్ ఆటిట్లో. సో, ఇక్కడ మీరు ఫినిష్ చేయాల్సిన ఇంటేక్ వచ్చేసి 21-30 గ్రామ్స్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్‌నయితే కంప్లీట్ చేయాలి మీ డే మొత్తంలో ప్రోటీన్‌తో పాటు. సో, దట్ షుడ్ బి ఇట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హెల్తీ ఫ్యాట్స్. సో, ఈ హెల్తీ ఫ్యాట్స్ దేనికంటే మీలో చాలామంది భయపడతారు. ఏంటంటే ఫ్యాట్స్ తింటే మంచిది కాదు. ఫ్యాట్స్ తింటే అదయిద్ది లేకపోతే ఇదయిద్ది అని చెప్పి హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇది వద్దని. సో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఫ్యాట్స్ తింటే ఇవి ఏమీ రావు. ఇన్ ఆర్డర్ మీరు ఎలాంటి ఫ్యాట్స్ తినాలంటే హెల్తీ ఫ్యాట్స్ తినాలి. సో, వాట్ ఈస్ హెల్తీ ఫ్యాట్స్? ఎందుకు తినాలి? సో, ఈ హెల్తీ ఫ్యాట్స్ తినటం వల్ల ఏమైద్దంటే మీ బ్రెయిన్ హెల్త్ గాని, మీ ఓవరాల్ హార్మోనల్ హెల్త్ గాని ప్రాపర్‌గా ఉంటాయి. ఎందుకంటే హార్ట్ హెల్త్ కూడా ఇయన్నీ
ఒక్క ఒక్కదానికి ఇంకోటి ఇంటర్‌లింక్డ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్ హెల్త్, సెకండ్ ఆఫ్ ఆల్ మీ హార్ట్ హెల్త్, థర్డ్ వచ్చేసి మీ హార్మోనల్ హెల్త్ ప్రాపర్‌గా ట్రాక్‌లో ఉంటది. సో, ఎలాంటి సోర్సెస్ తీసుకోవాలి ఇక్కడ మీ హార్ట్ హెల్త్‌ని ప్రాపర్‌గా పెట్టుకోవాలంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు మీరు. లేపోతే కొన్ని హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు. మీరు అఫోర్డ్ చేయగలిగితే అవకాడోస్ తినొచ్చు. ఇంకా ఇట్లాంటి చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటేంటంటే మీకిక్కడ ఒక చిన్న టిప్ ఇందులో నేను ఇద్దాం అనుకుంటుంది. సో, అవాయిడ్ పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్. మీకు ఈ ప్యాకెట్స్ మీద ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్ అని, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ అని దాని మీద ఉంటాయి. ట్రా ఇవి తినటం చాలా మీరు ఇవి తింటే ఈ హార్ట్‌కి సంబంధించిన డిసీజెస్, ఒబెసిటీ ఇలాంటివి ఎక్కువొస్తాయి. సో, ఇన్ ఆర్డర్ టు ఈ మీకు హెల్తీ ఫ్యాట్స్‌గా కావాలి అనుకుంటే అవాయిడ్ థీస్. ఆహ్, ట్రై ఈటింగ్ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఈ రెండిటికి తేడా తెలుసుకోండి. ట్రాన్స్ ఫ్యాట్‌నయితే అవాయిడ్ చేయండి. సో, అది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వైటమిన్ డి అండ్ కాల్షియం. సో, ఏజ్ అవుతున్న కొద్దీ మన ఒంట్లో బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతా ఉంటది. సో, ఈ బోన్ డెన్సిటీని మనం కాపాడుకోవటానికి మనం చేయాల్సింది ఏంటంటే కాల్షియం ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం ఇంటేక్ ఉన్న ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవాలి. లైక్ లీఫీ గ్రీన్స్ ఇంకా ఇవేమంటారు మన ఆహ్, డైరీ ప్రొడక్ట్స్ అట్లా అని చెప్పి లో ఫ్యాట్ ఉండాలి. అవి హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ కాదు. లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. వాటిని తీసుకోవటం. అట్ ద సేమ్ టైమ్ మనకి వుమెన్‌లో ఈ 50 దాటిన తర్వాత వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది కంపారిటివ్‌లీ మెన్‌తో పోలిస్తే ఇంకా తక్కువగా తొందరగా తగ్గిపోతా ఉంటది. సో, వాళ్ళకి ఇంకా ఈ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులనేవి ఇంకా ఎక్కువుంటాయి కాబట్టి వాళ్ళు ఈ ఫుడ్స్ అనేవి ఇంకా ఎక్కువ తీసుకుంటా ఈ సప్లిమెంటేషన్ గూడా ఎక్కువ తీసుకోవాలి. ఈ వైటమిన్ డి ఇంకా ఈ కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత పడితే అంత తీసుకోకుండా మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ డోసేజ్ ఇస్తారు. దాన్ని బట్టి నేచురల్‌గా తీసుకుంటా సప్లిమెంట్ జేసుకోవాలి. సో దట్ ఇంకోటేంటంటే మీకు వైటమిన్ డి కూడా యాస్ మచ్ యాస్ ఇంపార్టెంట్ ఈక్వల్లీ విత్ ద కాల్షియం. ఎందుకంటే మీరు ఇది ఎట్లా అచీవ్ చేసుకోవాలనేది మీ అందరికీ తెలుసు. ఎర్లీ మార్నింగ్ మీకు అట్‌లీస్ట్ 7-9 మధ్యలో మీరు ఈ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితా ఉంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు విటమిన్ డి కూడా నేచురల్‌గా ఎంతో కొంత అయితే వస్తుంది. సో, యాహ్! సో, లాస్ట్‌లీ 3 పాయింట్స్ గురించయితే డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అండ్ దెన్ సెకండ్ వచ్చేసి హైడ్రేషన్ అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి లిమిటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆహ్, బై స్నాకింగ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఏమి లేదు. సో, బేసికల్లీ మీరు ఈ బెర్రీస్‌లో వాటిట్లో అన్నిటిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్‌కి. సో, ట్రై ఈటింగ్ దోస్ అండ్ క్యారెట్స్ ఇట్లా వీటన్నిటిలోంచి కూడా ఇవి ఎక్కువుంటాయి. బెర్రీస్‌లో బేసికల్లీ ఎక్కువుంటాయి. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ హైడ్రేషన్ అనేది కీ. హైడ్రేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహ్, మీకు మీ సోడియం లెవెల్స్ కూడా మీ ఒంట్లో మినిమమ్ మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. అట్లా అని చెప్పి ఓవర్ హైడ్రేషన్ ఎప్పుడూ మంచిది కాదు. సో, ట్రై డ్రింకింగ్ అట్‌లీస్ట్ 7-8 కప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఇంత ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ చెప్పలేను గానీ, ఇప్పుడు ఒక 20 ప్రతి మనిషి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 60 కిలోలున్న మనిషికి 20 కిలోలకి 1 లీటర్ చొప్పున 60/3 అంటే 3 లీటర్లు. డిపెండ్స్ అపాన్ యువర్ క్లైమాటిక్ కండిషన్స్ ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఉండి ఉంటే గనక మీరు ఇంకో హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ వరకు కూడా తాగొచ్చు. నో ప్రాబ్లమ్. అట్లా అని చెప్పి ఎక్సెసివ్ హైడ్రేషన్ కూడా మంచిది గాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాసెస్ ఫుడ్ ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి మనం ఈ సూపర్ మార్కెట్స్‌కెళ్ళినప్పుడు కూడా మనకి అవసరం లేకపోయినా కొన్ని కొన్ని స్నాక్స్ తీసుకొని అలా ఏసేసుకుంటాం. సో, మీరు ఆ లేబుల్ చూసుకుంటే ఒకసారి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మీకు కనపడతాయి. ఆ న్యూట్రిషన్ వాల్యూస్‌లో ఈ ట్రాన్స్ ఫ్యాట్ అని, ఈ పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ అని చాలా 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 ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి తీసుకోవటం ఎంత వరకు వీలైతే అంతవరకు తగ్గించండి. ఎందుకంటే చాలా మందిలో మీకు వీళ్ళు గూడా ఉండుంటారు. వాళ్ళతో పాటు అప్పుడప్పుడు ఏదో కొంచెం తింటే ఓకే గానీ, అదే పనిన కూర్చొని ఆ సోఫాల్లో ఎంత పడితే అంత చేతి నిండా కూర్చొని ఈ ప్రాసెస్ ఫుడ్ తినటం అనేది మంచిది కాదు. సో, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి అర్థమైందని అనుకుంటున్నాను. సో, అట్ ద సేమ్ టైమ్ నేనేమి పెద్ద వెల్‌నెస్ కోచ్‌ని గాదు, లేపోతే డైటీషియన్ గాదు, లేపోతే న్యూట్రిషనిస్ట్‌ని గూడా కాదు. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్‌ని గాదు. అలా అని చెప్పి నేను చెప్పినయన్నీ తప్పు అని కూడా నేను చెప్పను. మీరు మీలో ఎవరన్నా చూస్తున్నా గాని మీకు ఐడియా ఉంటే ఎవరన్నా మీకు తెలిసిన ఈ ఈ డాక్టర్ కోర్సులు చేసే వాళ్ళకి ఆళ్ళీళ్ళకి కూడా ఐడియా ఉంటే మీరు తప్పు ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్న ప్రతీదీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ని రోజుల నుంచి చేస్తుంది. ఈ రిసర్చ్‌లు చూసుకుంటా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఏ ఒక్కళ్ళకి ఇది పర్టిక్యులర్‌గా ఈ ఫుడ్ సూపర్ ఫుడ్, ఈ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అని నేను చెప్పను.
మీకు ఏదైతే తినాలనిపిస్తుందో, మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉంటదో, ఈ ఫుడ్స్‌లో చూజ్ చేసుకొని మీ డాక్టర్ దగ్గరకో, డైటీషియన్ దగ్గరకో ఎళ్లి ఈ ఈ ఫుడ్స్‌ని పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్‌ని మీ చాయిస్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పి మీ డాక్టర్ చెప్తే వాళ్ళు ఎంత అమౌంట్స్‌లో తినాలి అది మీ న్యూట్రిషనిస్ట్ చెప్తాడు. ఎంత మీకు మీ మీ బ్లడ్ వర్క్ చేపించుకోండి రెగ్యులర్‌గా ఎవ్రీ 6 మంత్స్ టు 1 మంత్ 6 మంత్స్‌కి ఒకసారి చేపించుకోండి. కుదరకపోతే అట్‌లీస్ట్ 1 ఇయర్. సో, దాంట్లో మీకు తెలిసిద్ది మీరు ఏం డెఫిషియంట్ ఉన్నారు. వైటమిన్స్, మినరల్స్ ఇంక ఏం డెఫిషియంట్ ఉన్నారో దాన్ని బట్టి మీకు సప్లిమెంటేషన్ కూడా ఇస్తారు. మీలో మీకు చాలామంది పెద్దలు కాల్షియం టాబ్లెట్స్ వాడతారు. అవి ఊరికనే ఇచ్చారు. మీ డాక్టర్స్ మీ బ్లడ్ వర్క్ తీసుకున్నాక సో, మీకు ఇది తక్కువుంది, మీకు ఐరన్ తక్కువుంది, మీకు బ్లడ్ తక్కువుందని చెప్పి దాని సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ అనేవి మీకు ఇస్తారు. సో, ట్రై కన్సల్టేటింగ్ యువర్ డాక్టర్ అండ్ యువర్ మీ న్యూట్రిషనిస్ట్ అండ్ దాన్ని బట్టి మీ ఫుడ్ అనేది మీ హ్యాబిట్స్‌లోకి ఎవాల్వ్ చేసుకుంటా తినుకుంటా ఎళ్ళాలి. సో, అట్ ద సేమ్ టైమ్ మినిమమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మీకు గనక జిమ్ అవైలబిలిటీ లేకపోతే అట్‌లీస్ట్ ట్రై వాకింగ్ 10,000 స్టెప్స్ ఎ డే. మీ బాడీ అనేది మూవింగ్ ఉండాలి బేసికల్లీ. దట్స్ ఇట్. నేను చెప్పాలనుకున్నదైతే ఇదే. సో, యాహ్! ఇప్పుడైతే నా వర్కౌట్‌లో మన స్క్వాట్స్ అండ్ ఇంకా డెడ్ లిఫ్ట్ అయితే చిన్న గ్లిమ్స్‌లా ఏసి చూపిస్తాను. సో, యాహ్! దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్‌తో అయితే నేను మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. ఛానల్. సో ఈరోజు వచ్చైతే నా స్క్వాట్స్లో ఫస్ట్ సెట్ అయితే చూపిస్తున్నాను 20 కిలోస్తో. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ గో విత్ ద 20. One more. Think so? Yeah. Go. Go. It's a good. It's a good. It was good. It's For your weight, it's సో ఇప్పుడు చేసేదైతే లాస్ట్ సెట్ 100 కిలోస్తో ఎప్పుడు స్టార్ట్ చేయలేదు ఈ వెయిట్తో. సో ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ పర్ఫామ్ చేయలేను ఈ సెట్ అనేది. కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే అసిస్టెన్స్ చేస్తాను వెనకాల స్పాటర్ని తీసుకొని. సో దట్ ఏంటంటే నెక్స్ట్ నేను ఓన్గా చేసేటప్పుడు నా అంతటి నేను చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి. సో
విత్ దట్ బీయింగ్ సెట్ ఈ సెట్ని అయితే పర్ఫామ్ చేద్దాం. డెప్త్ కూడా అంత వెళ్ళకపోవచ్చు. లెట్స్ గో మ్యాన్. యూర్ ఇన్. Yeah, fuck this man. Sean, I don't think I can lift it on my own. I'll just go deep enough as much as I can, and then just give me support too. One more. Here. Sean, it's all on you. Sean, you got me right? One. Two more. One more. This is fucking good, Sean. 8 reps అయితే ట్రై చేస్తున్నాను. లెట్స్ గో. One.